ఇప్పుడు క్యారెట్ రైస్ తయారీ విధానం చూడండి. ఈ క్యారెట్ రైస్ని మీ పిల్లలైనా హస్బెండ్స్ అయినా చాలా ఇష్టంగా తింటారు. మీ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తొందరగా చేసి పెట్టాలి అంటే ఈ క్యారెట్ రైస్ని తొందరగా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఆ విధానం చూడండి. ముందుగా ప్యాన్లో అయితే మీరు నెయ్యిని తీసుకోండి, లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే నెయ్యిని తీసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ ఉందంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంటే దీని ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఎండుమిర్చి అయితే ఫస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిస్తే కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ పోపు గింజలు వేసుకోవాలి. మీరు ఎలా అంటే ఇష్టం ఉంటుంది కదా మీకు, ఎలా ఎన్ని అంటే గింజలు ఎలాంటి వేసుకోవాలో మీకు ఇష్టాలు ఉంటాయి కదా. నేనైతే పచ్చెనగపప్పు మాత్రమే వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర, తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. తర్వాతకి జీలకర్ర పొడి వేసుకోండి. అండ్ నెక్స్ట్ కావాల్సి వస్తే మీకు యాలకులు వేసుకోవచ్చు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. దీంట్లోని కారం అవసరం లేదు. పచ్చిమిర్చిని మీకు స్పైసీనెస్, మీకు ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాను, నాకు సరిపోద్ది అనుకున్నాను. సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం క్యారెట్ అనేది కొంచెం మెత్తబడి కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ అట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా తొందరగా తయారు చేసి పెట్టవచ్చు. మీ పిల్లలైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఈ వీడియో చూశాక మీరు మీరు తయారు చేసి చూడండి మీ ఇంట్లోనే. తర్వాతనే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో చూసేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టంతో చేశారు. మా బాబు అయితే అస్సలు చేయనట్లేదు నన్ను. చిన్నపిల్లలకి నార్మల్గా దాన్ని ఉడికించి పెట్టడం కంటే ఇలా తయారు చేసి పెట్టడం చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు వద్దని కూడా అన్నారు. మీరైతే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది కేవలం నేను ప్రత్యేకించి చిన్న పిల్లలు తినరు కాబట్టి, కొంతమంది పిల్లలు మామూలు క్యారెట్లు అయితే తినరు కాబట్టి ఇలా చేస్తే మాత్రం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ప్రత్యేకించి వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. అలాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఈజీగా తయారు చేసి పంపించవచ్చు వాళ్ళకు కూడా. చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. రైస్లో వేసుకొని, ఉడికించిన రైస్లోని మీరు నేను ఇందాక తయారు చేసింది దాంట్లో కలుపుకొని, మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ మా బాబు తినిపించేశాను, ఇప్పుడు నేను తిన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తిన్నారు. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి. ఇలాంటి వెరైటీ వంటకాలు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. సో మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి.